లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి కెనడాకి రావడం వర్తా కాదా? నన్ను ఈ క్వశ్చన్ నా ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలా చాలా మంది అడిగారు. మీకు కూడా ఇదే డౌట్ ఉండొచ్చు. సో ఈరోజు దానికోసం మాట్లాడుకుందాం. నేను కెనడా వచ్చి మోర్ దెన్ 3 years అవుతుంది. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఎందుకంటే మేము వచ్చే టైంలో పార్ట్ టైం జాబ్ దొరకడం కూడా చాలా ఈజీగా ఉండేది. అంత కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ రెసిషన్, ఇన్ఫ్లేషన్, అలా వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల ఏంటంటే బేసిక్ సర్వైవల్ కూడా కష్టమైపోతుంది అనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను డిసెంబర్ 2023లో గ్రాడ్యుయేట్ అయ్యాను. మీరు చెప్తే నమ్మరు, ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years అవుతుంది కదా. మా బ్యాచ్లో ఓన్లీ 20 to 25 పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్కి మాత్రమే ఫుల్ టైం జాబ్స్ వచ్చాయి. రెస్ట్ ఆల్ స్టిల్ స్ట్రగ్లింగ్. అంటే వాళ్ళకి టాలెంట్ లేదా, ఎందుకు అంటే కాదు, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి టాలెంట్ ఉంది, బట్ ఆపర్చునిటీస్ లేవు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ లాజికల్గా ఆలోచించండి. అక్రాస్ కెనడా హండ్రెడ్స్ ఆఫ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో ఎవ్రీ సెమిస్టర్ వేరియస్ ప్రోగ్రామ్స్ నుంచి హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ కెనడా ఎక్కడి నుంచి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది? చేయలేదు కదా, టెక్నికల్గా మాట్లాడుకుంటే. సో అందుకే ఇప్పుడు రెసిషన్ హిట్ అయింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా పీక్కి వెళ్తుంది అంటున్నారు. సో మీరు ఎవరైనా ఇండియాలో సెక్యూర్గా జాబ్ చేస్తూ సెక్యూర్ జాబ్ ఉంటే మాత్రం అది వదిలి ఇక్కడికి వచ్చి కష్టాలు పడొద్దు. ఒక 2 to 3 yearsలో మొత్తం సెటిల్ అయ్యాక, స్టేబుల్ అయ్యాక అప్పుడు మీరు ప్లాన్ చేసుకోండి. లేదు, మీకు ఒక ఎంప్లాయర్ నుంచి జాబ్ ఆఫర్ ఉండి వాళ్ళే వీసా స్పాన్సర్ చేసి మిమ్మల్ని రప్పిస్తే వెళ్ళండి, గుడ్. ఎందుకంటే మీకు ఇక్కడికి వచ్చాక వెంటనే జాబ్ ఉంటుంది, మీ లివింగ్ అంతా వెళ్ళిపోతుంది ఆ జాబ్తో. బట్ అలా కాకుండా ఏ ఆధారం లేకుంటే ఇక్కడికి వచ్చి అయితే కష్టాలు పడొద్దు. ఎందుకంటే మీరు మళ్ళీ ఇండియా నుంచి ఎవ్రీ మంత్ లివింగ్ ఎక్స్పెన్సెస్కి మనీ తెచ్చుకోవడం, ఇదంతా ఇండియాలో ఉండే పేరెంట్స్కి కూడా బర్డెన్ అవుతుంది కదా. సో అందుకే నేను రావద్దు అని చెప్పట్లేదు. ఇలాంటి డెసిషన్స్ మనం పాస్ట్లో కూడా చూసాం. ఒక 2 to 3 yearsలో కొంచెం సెటిల్ అవుతుంది కదా, అప్పుడు మీరు ప్లాన్ చేసుకోండి. నేను చెప్పానని కాదు, మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కదా కెనడాలో, వాళ్ళ సజెషన్ కూడా తీసుకోండి. ఏదో నేను రమ్మంటే వచ్చేసి నేను ఆగిపోమంటే ఆగిపోవడం కాదు. మీ రీసెర్చ్ కూడా మీరు చేసి మీకు ఏది బెస్ట్ అనిపిస్తే ఆ డెసిషన్ తీసుకోండి. ఓకేనా? బాయ్.